స్వస్థతల కోసమే వచ్చారు చాలామంది. నాకు కడుపులో గడ్డ తగ్గింది, నా కాలు బాగుపడింది, అయ్యగారు ప్రార్థన చేసి మా ఊరు వచ్చినప్పుడు నాకింత మేలు జరిగింది అని చెప్తున్నారు సాక్ష్యాలు. అందులో ఒక దొంగోడు ఉన్నాడు. దొంగతనాలకు వెళ్ళడానికి కాలు సహకరించట్లా. స్వస్థత ప్రార్థనకు వచ్చాడు. వాడు బుద్ధి మారలా. స్వస్థత ప్రార్థన ద్వారా అయ్యగారు తైలాభిషేకం చేయడం ద్వారా ఆడు కాలు బాగుపడింది. వాడు హృదయం మారలా. వాడు ఎక్కడికి వెళ్తాడు? దొంగతనానికి వెళ్తాడు. అంటే దొంగతనానికి వెళ్ళేవాడికి దేవుడు సహాయం చేస్తాడా? మర్డర్లు చేయడానికి వెళ్ళేవాడికి దేవుడు సహాయం చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. నా యేసయ్య నీ బుద్ధి మార్చుకో, నీ మనసు మార్చుకో అని బోధిస్తే ఈ బోధకులు మీకు స్వస్థత కలుగుద్ది, మీకు పిల్లలు పడతారు, మీకు అది వస్తుంది ఇది వస్తుందని దయ్యపు ఆత్మ కలిగిన వారు కళ్యాణ మండపాలు తీసుకుని లోకల్లో ఉన్నటువంటి సేవకులను వాళ్ళ సంఘాలని మోసం చేసి ఇటువంటి పనికిమాలిన స్వస్థతలు అని చెప్పి ఈ స్వస్థత పొందినోడు స్వస్థత చేసినోడి ఇంట్లోనే దొంగతనం చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎంతోమందిని ఇలా మోసపుచ్చి తిరిగే సేవకులు ఎక్కువైపోయారు. అంత్యకాలములో ఇలాంటి బోధకులు ఎంతోమంది వస్తారని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. గనుక మారు మనసు లేకుండా, దేవుని భయము లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసము లేకుండా, బ్రతుకు మార్పు లేకుండా, కేవలం స్వస్థతలు, పిల్లలు, ఉద్యోగాలు ఆ పేరు చెప్పి జనాల బలహీనతలను క్యాష్ చేసుకుని డబ్బులు పోగు చేసుకోవటానికి మీ ఊరికి వచ్చే ఏ సేవకుడు కూడా సరి అయిన సేవకుడు కాదు అని గుర్తుపెట్టుకోండి.